నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడిన లోకేష్ ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని నారా లోకేష్ తెలిపారు. మంచి ఉద్యోగం వస్తే మీ కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు. తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకుని రావడం మీ చేతుల్లోనే ఉందని లోకేష్ తెలిపారు. అంటే తల్లి ఆవేదన నేను ఆ రోజు చూశాను. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ తీసుకున్నాం. ప్రత్యేక ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టాం. డ్రగ్స్ పైన యుద్ధం చేయాలనేది మీ ప్రభుత్వం యుద్ధం చేస్తుంది. కానీ కేవలం వేదికమైన అధికారులు ప్రజాప్రతినిధులతోనే అవుతుంది. మీరందరూ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే చెప్పాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేయాలి. లేదంటే మాకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళి మేము చేసేది కాదు, కౌన్సిలింగ్ చేస్తాం. ఆ సైకిల్ నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంది. సినిమా గురించి అడిగితే నాకు ఆ సినిమా పేర్లు తెలియదు, కానీ మీ అందరికి బాగా తెలుసు. సినిమా చూసేదానికి థియేటర్కి వెళ్తే ఫస్ట్ వచ్చేది ఎవరండి? ఎవరు వస్తారు? గట్టిగా చెప్పండి. ముఖేష్ వస్తాడు. ముఖేష్ దగ్గుతూ ఉంటాడు. మనందరం అనుకుంటాం, అబ్బా ఈ గోల్ ఎందుకురా, తొందర దిగండి, సినిమా పెట్టండి అని, సినిమా వేయండి అని. పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు ముఖేష్. గంజాయి సేవించిన వాళ్ళు దానికన్నా ఎక్కువ ఇబ్బంది పడతారు. ముఖేష్ కన్నా దారుణమైన పరిస్థితి మనకు వస్తుంది. సిగరెట్ వల్ల కనీసం మనం ఇబ్బంది ఎదుర్కొంటాం, కానీ గంజాయి వల్ల కుటుంబాలే నాశనం అవుతాయి. అనేక సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల పైన దాడి చేశారు. గంజాయి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియక కొట్టారు తల్లిదండ్రులు. నా నియోజకవర్గం మంగళగిరిలో ఇట్లనే మేము కార్యక్రమం ఎన్నికల ముందర పెట్టుకుని వార్డు వారిగానే మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ ఒక పెద్ద ఆయన నాకు చెప్పారు, సార్ మా కొడుక్కి గంజాయి ఇవ్వకపోతే చేతులు బాగా ఇట్టే ఉంటుంది, ఇబ్బంది పడతాడు, అందుకే నేను వెళ్ళి గంజాయి కొని మా అబ్బాయికి ఇస్తున్నానని చెప్పాడు. చూడండి పరిస్థితి. ఏడుస్తూ నాకు చెప్పాడు, ఇప్పుడు కూడా గుర్తుంది, బాగా ఏడుస్తూ చెప్పాడు. దయచేసి ఇది సీరియస్గా తీసుకోండి. గంజాయి వద్దు బ్రో, డోంట్ బికమ్ అ ముఖేష్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఇది మాట్లాడాలి. డ్రగ్స్ అనేది వద్దు, గంజాయి వద్దు, దానికి దూరంగా ఉండాలి. లేదంటే ఒక తరమే నాశనం అయిపోతుంది. ఉడతా పంజాబ్ సినిమా చూసుంటారు కొంతమంది, చూసారా? చూడలా. ప్రధాని మోదీ ఈ నెల 8న ఉమ్మడి విశాఖ జిల్లాలో 8 లక్షల కోట్ల ప్రాజెక్టుల్ని ప్రారంభించనున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రైల్వే జోన్, ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, బల్క్ డ్రగ్ పార్కుతో సహా అనేక అభివృద్ధి పనులకి మోదీ శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. మోదీ పర్యటన దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందుతుందని ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ నెల 8వ తేదీ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా, అంటే వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. ఇది భారీగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. వాటిని ప్రారంభోత్సవం చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారనే సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇందాక మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం కూడా స్పష్టత వస్తుందా అని చెప్పేసి అడిగారు. స్టీల్ ప్లాంట్ కోసం మేము అధికారానికి వచ్చిన తర్వాతే 1,640 కోట్లు తీసుకురావడం జరిగింది. ఒకవేళ 1,640 కోట్లు కానీ రాకపోతే ఈ ప్లాంట్ మూతపడిపోయి ఉండేది. అయితే ఆ ప్లాంట్ని ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆకాంక్షకి అనుకూలంగా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే మేము మొదట్లో కూడా ఎలక్షన్కి మేము వెళ్ళేటప్పుడు మాట ఇచ్చాం, ఇప్పుడు కూడా మాటిస్తున్నాం. మా బాధ్యత స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి రావటం జరుగుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల్ని, అట్లాగే మిగిలిన ప్రజాప్రతినిధుల్ని,
అందరినీ కూడా సమన్వయం పరుస్తూ మంత్రి గారు ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకుని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో ఆకాంక్షిస్తూ ఈ ఏదైతే ఈ 8వ తారీఖున తలపెట్టిన ప్రోగ్రాంలో ముగ్గురు పెద్ద అగ్ర నాయకులు రావటం అంటే చిన్న విషయం కాదు. విద్యార్థుల్లో సృజనాత్మకతని వెలికితీయడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక తెలిపారు. గుంటూరు పాత బస్టాండ్ సమీపంలోని ఉర్దూ బాయ్స్ స్కూల్లో శనివారం జరిగిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను డీఈఓ ప్రారంభించారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ప్రదర్శనల్ని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతామని చెప్పారు. ఇవాళ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ మన గవర్నమెంట్ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో డీసీబీ హాల్లో ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుందండి. ఈరోజు ఒకరోజు జరుగుతుంది. దీనికి ముఖ్యంగా సైన్స్ ఫేర్కి సంబంధించి పాఠశాల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించాము. పాఠస్థాయిలో విన్నర్స్ని మండల స్థాయిలో కూడా పోటీలు నిర్వహించడం జరిగింది. మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన విన్నర్స్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు జిల్లా స్థాయిలో మండల ప్రైజ్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ సైన్స్ ఫేర్లో ఇండివిజువల్ కేటగిరీ ఉందండి. అందులో ఒక స్టూడెంట్ ఒక టీచర్ గైడ్ టీచర్ పాల్గొంటారు. అలాగే గ్రూప్ ఎగ్జిబిట్ ఉంది. 2 స్టూడెంట్స్ ఒక గైడ్ టీచర్ ఉంటారు. అలాగే మనకి టీచర్ ఎగ్జిబిట్ కూడా ఉంటుంది. సో ఈ మండల స్థాయిలో విన్నర్స్ అందరూ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో చేస్తున్నారు. ఈ జిల్లా స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానాలు పొందిన వాళ్ళని మనకి మరికొద్ది రోజుల్లో రాష్ట్ర స్థాయి పోటీలు కూడా జరగబోతున్నాయి. విజయవాడ లేదా గుంటూరులో జరిగే అవకాశం ఉంది. సో అక్కడ రాష్ట్ర స్థాయిలో విన్నర్స్కు కూడా సదరన్ సైన్స్ ఫేర్ అనేది జరుగుతుంది. పుదుచ్చేరిలో జరుగుతుంది. చివరి వారంలో జరిగే అవకాశం ఉంది. సో దానివల్ల ఈరోజు మనకి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నాము. పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచాలనే ఉద్దేశంతో ఇది కేవలం ప్రభుత్వ యజమాని పాఠశాలలకి మనం వాళ్ళ ఈ సైన్స్ ఫేర్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళాశాల విద్యార్థుల కోసం చేపట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం గుంటూరు విమెన్స్ కాలేజీలో జరిగింది. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాజరై మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలని, ఉజ్వలమైన భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనము ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న బడి భోజనం అనే కార్యక్రమం జూనియర్ కాలేజెస్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. మన జిల్లాలో మొత్తం 5 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 5 జూనియర్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు టుగెదర్ ఆల్మోస్ట్ 1500 స్టూడెంట్స్ చదువుతున్నారు. మనం ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఈ స్కీమ్ ప్రిపరేషన్లో భాగంగా మనకి జిల్లాలో ఉన్న 5 కాలేజెస్లో 3 కాలేజెస్ సెంట్రలైజ్డ్ కిచెన్ అక్షయ పాత్ర ద్వారా టైఅప్ చేయడం జరిగింది. రిమైనింగ్ 2 కాలేజెస్లో మనకు ఉన్న స్కూల్ ఆన్బోర్డ్ ఉంది కాబట్టి మిడ్ డే మీల్ ఏజెన్సీ ద్వారా టైఅప్ చేయడం జరిగింది. ప్లస్ లోకల్గా కుకింగ్ చేయాల్సిన వాటికి యూటెన్సిల్స్ కానీ అన్నీ కూడా హైర్ చేయడము, తర్వాత పిల్లలకి ప్లేట్స్, గ్లాసెస్ అన్నీ కూడా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడము, తర్వాత స్కూల్లో ఈ కుకింగ్ కార్యక్రమానికి కానీ తర్వాత క్లీనింగ్ కార్యక్రమానికి కానీ కుక్కమ్ హెల్ప్, తర్వాత ఆయాస్ని కూడా ప్రిన్సిపల్స్ ద్వారా అపాయింట్ చేయడము, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళ సక్సెస్ఫుల్గా అన్ని చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వము స్టూడెంట్స్ జూనియర్ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ నాట్ జస్ట్ అంటే ఎడ్యుకేషన్ లెర్నింగ్ అవుట్కమ్స్ వరకే కాకుండా ఇట్లా హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద కూడా ఫోకస్ చేసి ఈ కార్యక్రమము తర్వాత ఎన్సీడీ సేఫ్టీ స్క్రీనింగ్ ఇట్లాంటి వేరియస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ పరంగా చూస్తే కూడా మనం ఎలా అయితే స్కూల్స్కి మొన్న మెగా పీటీఎం 6 నెలల్లోనే చెప్పినటువంటి వాగ్దానాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం మరీ ముఖ్యమైనటువంటి ఇంకో కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,50,000 మంది విద్యార్థులకు ఉపయోగపడేటువంటి విధంగా 475 కాలేజీల్లో దాదాపు 8 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ అకాడమిక్ ఇయర్కి 8 crores అలాగే రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్కి 24 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టడం జరిగింది. గుంటూరు నగరంలో గౌరవ కలెక్టర్ గారు అలాగే అధికారులందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉమెన్స్ కాలేజ్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వం విద్యా వ్యాప్తి కోసం విద్య మీద ఎక్కడ శ్రద్ధ లేకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తిగా తీసివేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి,
వారి భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచనతో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఈ కార్యక్రమాన్ని తీసుకొని 1,75,000 మంది పిల్లలకు అవసరమైనటువంటి పౌష్టికాహారం, గుడ్డు, చిక్కీ, అలాగే రాగి జావతో పాటు అన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. కేవలం భోజన వసతులే కాకుండా మౌలిక వసతుల్లో కూడా శ్రద్ధ తీసుకొని కాలేజీల మరమ్మతుల దగ్గర నుంచి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమంతో పాటు అకాడమిక్ గైడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నూతనంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు మానిటరింగ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు మెంటర్లను పెట్టి వాళ్ళకు అవసరమైనటువంటి కెరియర్ గైడెన్స్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే వివిధ పెద్ద అంతర్జాతీయ జాతీయ సంస్థల ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరికైతే విద్యార్థులు రాబోయేటువంటి అవసరాలను గుర్తించి వాళ్ళందరూ కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఉంచలైనటువంటి భవిష్యత్తు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్యంగా గుంటూరులోని శ్రీనివాసరావుపేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. ఈ మేరకు 22వ డివిజన్ శ్రీనివాసరావుపేట, వేణుగోపాలపురం 20వ డివిజన్ నంబూరు సుబాని కాలనీలో శనివారం పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. మొత్తం 30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్లకి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సుదీర్ఘ కాలం నుంచి శ్రీనివాసరావుపేట పరిసర ప్రాంత వాసులు కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైన్లు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని సందర్భంగా తెలియజేశారు. ప్రధానంగా వర్షాకాలంలో డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలు ఆశించిన విధంగా ఎన్డీఏ కూటమి పరిపాలన సాగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాసరావుపేటలో అలాగే వేణుగోపాలపురం రోడ్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసపురంలో అయితే 6వ లైన్లో డ్రైన్స్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 30 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతా ఉంది. అదేవిధంగా 20వ డివిజన్లో 10 లక్షల రూపాయల వర్క్ కలవట్టు ఒకటి వేయబోతా ఉన్నాము. సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్. ఒకసారి ఇక్కడ మనం వార్డు విజిట్కి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అప్పుడే ఎస్టిమేషన్స్ వేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఆ వర్క్ని పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. తొందరలోనే ఈ రోడ్స్ అని డ్రైన్స్ అదేవిధంగా కల్వర్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా సమితి సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు మాట్లాడారు. 10వ తేదీన మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగే సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇళ్ల స్థలం లేని నిరుపేదలకి 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో ఇళ్ల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. సూపర్ 6 పథకాలని అమలు జరిపి న్యాయం చేయాలని, తల్లికి వందనం విద్యార్థులకి అభివృద్ధికి అందించాలని తెలిపారు. పేదలకు స్థలాలతో పాటు ఉచితంగా 5 లక్షల రూపాయలను మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు ప్రభుదాసు, గుర్రంకొండ సత్యానందం, షేక్ గౌసు, యాతం కోటేశ్వరి, మరియాబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం. మలి దశ పోరాటంగా ఈ నెల 10వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకొని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు
దాటుతున్నప్పటికీ సూపర్ 6 పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది. ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని భావించడం అనేది జరిగింది. కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించట్లేదనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం ఏమైపోయిందో, ఎప్పుడు ఇస్తారో, కొంతమంది అయితే 1 సంవత్సరం తర్వాతనే అనేక స్టేట్మెంట్లో వస్తూ ఉంది. అలాగే భవన నిర్మాణ తమాషా అనే పదం గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులకి ఆగ్రహం తెప్పించింది. చివరికి గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నుంచి కమిషనర్ వాకౌట్ చేసే వరకు తీసుకువెళ్లింది. విషయానికి వస్తే గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా అధికారులను ఉద్దేశించి తమాషా చేస్తున్నారా అని ప్రశ్నించారు. దీనిపై నగర కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో మైకును పడేసి కాగితాలను టేబుల్పై విసిరేసి సమావేశం నుంచి అలిగి వెళ్లిపోయారు. దీనికి నిరసనగా అధికారులు కూడా కమిషనర్ వెంట నడిచారు. అనంతరం గుంటూరు నగరపాలక సంస్థ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కౌన్సిల్ మీటింగ్ హాల్ వెలుపల ఆందోళన నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజిక భద్రత కల్పించాలి, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలి, ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలి. క్షమాపణ చెప్పాలి డిప్యూటీ మేయర్ కమిషనర్ గారికి, క్షమాపణ చెప్పాలి కమిషనర్ గారికి, డైమండ్ బాబు చెప్పాలి, డైమండ్ బాబు కమిషనర్ గారికి, చెప్పాలి 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 డైమండ్ బాబు. ఉద్యోగస్తులను బాయ్కాట్ చేస్తాం. ఉద్యోగస్తులు లేకుండా ఏ ఆఫీసులు కూడా నడవన్న సంగతి పాత్రికేయ మిత్రులకి, ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే. మీరు మాకు సహకరించి ఇట్లాంటి పరిపాలన నుంచి మాకు భద్రత కల్పించండి. ఏం జరిగింది దానిపై మేము ఉద్యోగాలు చేయలేము. నా 32 ఏళ్ళ సర్వీసులో ఇటువంటి డిప్యూటీ మీద నేను ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఎవరు ఉద్యోగస్తులను పర్సనల్గా పిలిచి బెదిరించడం దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈ విషయంలో బహిరంగ క్షమాపణ డైమండ్ బాబు కమిషనర్ గారికి చెప్పిన తదుపరి మాత్రమే కౌన్సిల్ జరుగుతుందని మీ ద్వారా ప్రజలందరికీ, ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నారు. ఉద్యోగుల ఐక్యత, చర్చలు కాదండి, ముందు క్షమాపణ, తర్వాత కోసం కౌన్సిల్లో అవమానించడం చాలా దారుణంగా అవుట్సోర్సింగ్ కార్మికుల పక్షాన నేను తెలుపుతా ఉన్నాను, ఖండిస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఇదే డిప్యూటీ మేయర్ గారు ఇప్పుడు చూపిస్తున్న ఆ కోపం, ఆవేశం, ఆ అధికార దర్పం గతంలో కూడా చూపించుంటే ఈ ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ కార్మికులకి ఇటువంటి గతి పెట్టేది కాదు. ఆయన ఏ ఉద్యోగస్తుడి మీద, ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగుడి మీద ఎటువంటి ప్రేమ అభిమానాలు లేకుండా ఆయన నిరంకుశంగా పరిపాలించి గతంలో ఈరోజు ఏదో ప్రజలకు నేనేదో సేవ చేయబోతున్నాను, ఏదో మేమేదో. అధికారుల్ని ఉద్దేశించి తాను ఎలాంటి అసభ్య పదజాలం వాడలేదని గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వివరణ ఇచ్చారు. శనివారం గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది. ఈ సందర్భంగా జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో డైమండ్ బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నగర కమిషనర్ సమావేశం నుంచి అలిగి వెళ్లడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై డైమండ్ బాబు మీడియాతో మాట్లాడారు. వివాదాస్పదంగా మారిన ఎపిసోడ్ మొత్తాన్ని వివరించారు. కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉండగా కోటి ప్రజాప్రతినిధి రోషను ప్రశ్న నగరపాలక సంస్థకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంత ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, ఫిక్స్డ్ డిపాజిట్లు వాడుతున్నారా, కాంట్రాక్టర్స్కి సంబంధించినటువంటి బిల్లులు ఏ విధంగా చెల్లింపులు చేస్తున్నారు అనేటువంటి అంశంలో
నగరపాలక సంస్థ ఇచ్చినటువంటి సమాధానం టోటల్గా ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా అవమానపరిచేటువంటి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఏంటి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అంటే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల గురించి కానీ, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేసే విషయంలో కానీ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో చివరిగా మాట చెప్తున్నాను నేను, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడమైనది అనే పదం టోటల్గా, ఎందుకంటే ఇది మొత్తం చాలా ఉంది, మీకు మీడియా మిత్రులు కావాలంటే మీకు కాపీ ఇస్తాం, తీసుకొని చూడండి. ఆ చివరిలో ఎలా చెప్పారంటే దాన్ని, మీకు అసలు సంబంధం లేని అంశం అది, మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, దీనిని అసలు మీరు అడగకూడదు, ఇది పూర్తిగా పరిపాలనాపరమైనటువంటి అంశం అని తెలియజేయడం అనే పదం అధికారులు, పబ్లిక్ సర్వెంట్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మేము ప్రజాప్రతినిధులుగా ప్రజల తరపున ఈ గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజలు కట్టేటువంటి ట్యాక్సులు కానివ్వండి, ఇతరత్ర వచ్చే ఆదాయాలన్నిటికీ కూడా ప్రజలకి ఏ విధమైనటువంటి సదుపాయాలు అందుతూ ఉన్నాయి, ప్రజలకు ఏ విధమైనటువంటి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు అనే అంశాల్లో ప్రతి విషయాన్ని కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడటానికి ఈ కౌన్సిల్ సమావేశం. ఈ విషయాన్ని నేను సంబంధిత కార్పొరేటర్ అడిగిన దానికి నేను ఒకే ఒక మాట అడిగా. ఏమడిగానంటే, ఇది పూర్తిగా పరిపాలనాపరమైన అంశమని తెలియజేయడం అనే పదం రాసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాను నేను. ఏ అధికారి ఆ పదాన్ని రాశాడని అడిగాను. అడిగిన వెంటనే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.